ప్రైజ్ ద లార్డ్. నేటి వాగ్దానము. దేవుడు గద్దించు మనుష్యుడు ధన్యుడు కాబట్టి సర్వశక్తుడగు దేవుని శిక్షను తృణీకరింపకము. యోబు గ్రంథము 5వ అధ్యాయము 17వ వచనము. సహోదరి సహోదరులారా, ఇది మనోహరమైన సత్యం. కానీ అప్పటి పరిస్థితుల్లో యోబుకు అవసరమైనది ఇది కాదు. ఎందుకంటే యోబు పడుతున్న బాధలు అతను చేసిన పాపాలకు శిక్షగా రాలేదు. ఇందులో దేవుని ముఖ్యోద్దేశం ఏమంటే యోబు యోగ్యతను రుజువు చేయడం, సైతాను నోరు మోయించటం, ఉపదేశకుడు చేసే ప్రసంగాలు వినేవాళ్ల పరిస్థితులకు వర్తించుకుంటే అవి ఎంత మంచివైనా ఏం లాభం? నా కుమారా, యెహోవా శిక్ష ఇచ్చే శిక్షను తృణీకరించుకు, ఆయన మందలింపుకు విసుగుబోకు. తండ్రి తన ప్రియమైన కొడుకుని శిక్షిస్తాడు. అలాగే తాను ప్రేమించే వ్యక్తులను యెహోవా శిక్షిస్తాడు. ప్రార్థన. తండ్రి, మీకు స్తోత్రం. మిమ్మల్ని స్తుతించుటకు, మీ నామాన్ని గణపరచటానికి మీరు అనుగ్రహించిన మంచి సమయమును బట్టి, మీరు ఇచ్చినటువంటి కృపను బట్టి మీకు స్తోత్రం. గతించిన సంవత్సరం అంతా ఎంతో కాచి కాపాడి బలపరిచి నీ బలిష్టముల రెక్కల చాటను మమ్మల్ని జ్ఞాపకం చేసుకున్నందుకు వందనాలు. ఈ నూతన సంవత్సరంలో ప్రభా మమ్మల్ని ప్రవేశపెట్టి నడిపిస్తున్న విధానమును బట్టి మీకు స్తోత్రం. మీరు ఇచ్చిన వాగ్దానము నిమిత్తము వందనాలు. ఎవరైతే ప్రభా నాయన నిన్ను కలిగి ఉంటారో వాళ్ళు ధన్యులు. ప్రభా నీకు స్తోత్రం. దేవుడు గద్దించు మనుష్యుడు ధన్యుడు అన్నావు కాబట్టి నీ మాట వినుకుంటే ప్రభా సరిచేసి మమ్మల్ని సక్రమమైన దారిలో పెడతావు. అందును బట్టి మీకు స్తోత్రం. ఎవరినైతే నువ్వు గద్దించాలనుకుంటున్నావో అటువంటి మనుషులు ఎంతగానో ధన్యులని ఈ వాక్యం సెలవిస్తుంది. ప్రభా, ఈ లోకంలో జీవిస్తున్నాం కాబట్టి ఈ లోకపు అలవాట్లకు, ఈ లోకపు ఆచారాలకు కానీ, ఈ లోకంలో ఉన్న వాటిని మేము ప్రేమిస్తూ ఉంటే నాయన సమయం గడుపుతూ ఉంటున్నామేమో. కానీ ప్రభా, నీ వాక్యం చేత మమ్మల్ని సరిచేసి ప్రతి నిమిషము మాకు నీ యొక్క నాయన కనికరం చేత మమ్మల్ని జ్ఞాపకం చేసుకుని తండ్రి సరిచేసి మమ్మల్ని అందరినీ కూడా ప్రభా సక్రమమైన మార్గములు నడిపిస్తున్న విధానమును బట్టి మీకు స్తోత్రం. ఈ వాగ్దానము నిమిత్తం ఇచ్చిన ప్రతి బిడ్డను బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. వారి అవసరతలు, వారి అక్కర్లు, వారి సమస్యలను తీర్చండి. నీ నామానికి మహిమ తెచ్చుకోండి. ఈ యొక్క ప్రార్థనలో ఏకీభవించిన ప్రతి బిడ్డతో మీరు మాట్లాడి నడిపించి నీ నామానికి మహిమ తెచ్చుకోండి. ఈ వాగ్దానమును మా జీవితాలు నెరవేర్చి నీ నామానికి మహిమ తెచ్చుకోమని యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్.